3 మాసాల పాటు నిరంతరాయంగా ప్రయాణికులకు బాటసార్లకు చల్లని నీరు అందించడం అభినందనీయమని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ సంతుపట్ల అంజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట పోతుగల్దారిలో ఒల్లెపు చందు తన అన్న దేవయ్య జ్ఞాపకార్థం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత 30 రోజుల పాటు నిరంతరంగా చలివేంద్రాన్ని నడిపించి బాటసార్లకు ప్రయాణికులకు నీరందించారు. వేసవికాలం ముగిసి వర్షాలు పడుతుండటంతో అట్టి చలివేంద్రాన్ని ముగింపు చేయక ఒల్లెపు చందును టీఆర్ఎస్ నేతలు సెలవుతో ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రజాసేవ చేయడంలో చందు ముందు ఉండడం ఎంతో గర్వకారణమని వెల్లడించారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని మిగతా వారు సైతం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, చెవుల మల్లేష్ యాదవ్, రాసమడుగు సంతోష్రావు, కొండా శ్రీనివాస్ గౌడ్, శీలం స్వామి, గూడూరి భరత్, దీటి నరయ్య, నందు తదితరులు కలరు. మరి వేసవి కాలంలో నిజంగా కూడా తాగునీటికి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితుల్లో చల్లటి నీళ్లను ఈ మండల ప్రజలకు అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ అన్న జ్ఞాపకార్థం చేసినటువంటి గొప్ప గుణం దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన ఒల్లెపు చందు గారు అని చెప్పి తెలియజేస్తూ గత 60 నుంచి 90 రోజులు అవుతుంది. అంటే 3 మాసాల నుంచి నిరంతరాయంగా ప్రతిరోజు చల్లటి నీళ్లను మరి ముస్తాబాద్ మండల ప్రజలకు అందించినందుకు మేము ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండల పార్టీ పక్షాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముస్తాబాద్ గ్రామంలో ఒల్లెపు దేవరాజు జ్ఞాపకార్థం పేరు మీద వాళ్ళ తమ్ముడైనటువంటి ఒల్లెపు చందు 90 రోజులు చల్లటి నీళ్లతోటి దహనం తీర్చినందుకు ఆయనకు మేమందరం మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన అన్న జ్ఞాపకాల కొరకు చందు గారు చేసిన సేవలు కూడా ప్రతి మండలంలో ఊరికి ఆయనకు తోచిన సాయం కూడా పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండలంలో గత 90 రోజులుగా ఒల్లెపు దేవయ్య జ్ఞాపకార్థము ఒల్లెపు చందు గారు ప్రజలకు నీటి ఎద్దడి, ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద వచ్చేపోయేటోళ్లకు వాటర్ ఇబ్బంది అవుతుందని పెద్ద మనసుతోని రోజు 2 సెంటర్లు పెట్టి రోజు 30 బబ్బులు, అంటే ఒక్కరోజు 60 బబ్బులు వేసి 90 రోజులుగా గత ప్రజలకు దాహం తీర్చడం చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఒల్లెపు దేవయ్య గారు కూడా ఆత్మ శాంతించాలని చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ముస్తాబాద్లో ఇట్లాంటి ఆలోచన వచ్చుడు చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఏదైనా సేవ చేస్తాం కావచ్చు, ఎండాకాలం సమ్మర్లో ప్రజలకు వాటర్ అందించడే గొప్ప లక్ష్యమని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఒల్లెపు చందు గారిని కూడా మేము అందరం అభినందిస్తున్నాం.